తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. ఎలా ఉంది నా కుబేరా? నిజంగా నాగార్జున గారు కంబ్యాక్ అన్న. నా పని అయిపోయింది అనుకున్నారా? కింగ్ ఒకటే అన్న మన ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీకి కింగ్ ఎప్పుడు కింగ్. ఈ వారానికి ఈ నెలకి ఇదే అన్న మంచి సినిమా. పుష్ప తర్వాత ఒక మంచి సినిమా చూసానంటే ఇదే. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక మెగాస్టార్, ఒక బాలయ్య, ఒక వెంకటేష్, నాగార్జున, వీళ్ళని కొట్టే వాళ్ళు ఇప్పుడు యూత్ అంతా పనికిరారన్న. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. దేవి తమన్ అంటారు కానీ ఇండస్ట్రీకి ఎప్పుడైనా సరే మణి శర్మ తర్వాత దేవిశ్రీ ప్రసాదే. నాగార్జున గారిని ఎలాగైతే చూడాలనుకుంటున్నామో అలా చూపించాడన్న. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సంక్రాంతికి వస్తున్నాం కానీ వెంకటేష్ గారు ఎలాగైతే కంబ్యాక్ అయ్యారో నాగార్జున గారు కంబ్యాక్ అన్న. ఎట్లుంటది మరి మనతోని? నాగార్జున గారి ప్లస్ సినిమాకి అవునా? అసలు నాగార్జున గారు లేకపోతే సినిమా లేదు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఎలా చేసింది రష్మిక అయితే నైట్ కుర్రోళ్ళకి నిద్ర పట్టదు. ఏంటి బాబు అన్న? ఇంకోసారి ఎలా చేసింది రష్మిక అయితే నైట్ కుర్రోళ్ళకి నిద్ర పట్టదు. ధనుష్ గారికి దండేసి దండం పెట్టాలి. అసలు ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. బిచ్చగాడి క్యారెక్టర్ ఏం చేశాడన్నా? బిచ్చగాడి సినిమా కూడా పనిచేసి విజయ్ అంటుండదు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చింది ధనుష్కి ఈ సినిమాతో. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? నాగార్జున గారికి గానికి, శేఖర్ కమల గారికి గానికి ఈ సినిమాతో మంచి హ్యాట్రిక్. అబ్బా సాయిరా. 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చూసుకోవాలనుకుంటే కోటికి వెళ్ళండి, దొరుకుతాయి బుక్స్. కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. నాగార్జున ఎక్సలెంట్ అండి క్యారెక్టర్. ఆయన ఏజ్ కి సరిపడా క్యారెక్టర్, ఆయన ఆ గెటప్ కి ఆయనకి సరిపోయింది. రేయ్ ఏజ్ నాగార్జున గారు యాక్టింగ్ చూస్తున్నా మాత్రం ఏం చేసిన యాక్టింగ్, ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. మా ధనుష్ అన్న మాత్రం దుమ్ము లేపేసిండు. ఒకటే మాట, కల్ట్ మాస్ ఇచ్చినాం. మొత్తం సెంటిమెంట్ అన్న ఏడిపించేసిన సినిమా మాత్రం అసలు మొత్తం హార్ట్ టచింగ్. ఏడిపించేసారు మొత్తం. నాగార్జున కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ, మీ అందరికి ఇంత చక్కటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. నాగార్జున గారు ఎలా ఉంటారో తెలుసు కదన్న మనందరికి. యావరేజ్ అన్న సినిమా అయితే యావరేజ్. అట్లుంటది మనతోని. నాగార్జున గారు ఎలా చేశారమ్మా? నాగార్జున గారు చాలా బాగా చేశారండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కొంతమంది ఫ్లాప్ అంటున్నారమ్మా. లేదు, టీచర్లు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఇంటర్వెల్ లో ధనుష్ పెర్ఫార్మెన్స్ ఉంటది. అసలు ఒరిజినల్ రోడ్డు మీద తిరిగి బిచ్చపూడి ఎలా ఉంటే అలా చేసి చూపించాడు. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడు అనుకోవాలా. మన ధనుష్ గారికి అయితే ఈ సినిమాకి మంచి అవార్డు వచ్చింది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఇంటర్వెల్ ప్లాట్ లో వచ్చే ఫైట్ గానీ, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ గానీ అక్కినేని అభిమానులకి పోనగాలేనా? గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అన్న ఈ మూవీ హైలైట్ అంటే ఏం చెప్తారు? నాగార్జున గారు ఇంకేం హైలైట్, ఇంకేం అడుగుతున్నారు? నీ మూకిళ్ళలో తాలింపు అదేదో కాస్త మెల్లగా తెలుగులో చెప్పొచ్చు కదరా. చాలా బాగుందండి, చెప్పేదేం లేదు. బాగుందనా? అంటే వితౌట్ వల్గారిటీ ఏమీ లేకుండా అంత డీసెంట్ గా, అంత పర్ఫెక్ట్ గా. ఐ మీన్ టూ నిజం బాగుంది. బాగుందనా అంటే బాగుంది మూవీ, చాలా బాగుంది. సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి కాదండి. నాగార్జున ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అందగారు. నాగార్జున వైఫ్ పేరు అమల, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమల. ఏవి రైమింగ్ సార్? ప్రకాశ్ ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. పర్వాలేదు, రష్మిక గారికి ఓకే, పర్లేదు. పర్లేదా? పర్లేదంటే
ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్ మనం అక్కడే ఉండు. కుబేరా టైటిల్ చాలా బాగుంది. ఆ టైటిల్ కి తగ్గట్టు స్టోరీ ఉంది. ఓకే ఓకే శేఖర్ కమలా గారిని నేను చాలా తక్కువ అంచనేసా. సో నన్నే వంగు పెట్టాడు. నాగార్జున గారు కంబ్యాక్ ఇచ్చినట్టు అనుకోవచ్చా? నాగార్జున గారు ఇందులో అంటే ఆయన షేడ్స్ బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, వచ్చి చూడాల్సిన ఫిలిం. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగా కనెక్ట్ అయినట్టుంది. సినిమా అయితే ఓకే అన్న, అంత ఏం లేదు. ఏం లేదు, డొల్లా. 3 అవర్స్ లెంత్ ఎక్కువ అయిపోయింది. 3 అవర్స్ అయితే కొంచెం భరించలేము. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. లైక్ ధనుష్ యాక్టింగ్ అని చెప్పొచ్చు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ సో లవ్లీ. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. అయ్య బాబు మామూలు టైం కాదే ప్రకాశం. అండ్ యా ఆసమ్, ఆయన సీనియర్ యాక్టర్ కదా, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ, చాలా బాగా గుర్తుపట్టారు. కుబేర సినిమా చూశానన్నా, ఫ్యాన్ అయిపోయినా. నేను బెచ్చగాడిని కుబేరున్నయ్యా. నేను బెచ్చగాడిని కుబేరున్నయ్యా, డబ్బున్నయ్యా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అందరూ బాగా చేశారు, ఈవెన్ విలన్ కూడా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. వాస్తవం అధ్యక్ష ఇది. కాబట్టి కుబేర సినిమా చూసారంటే ఖచ్చితంగా డబ్బున్నలే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ కి మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నందుకు. ఇలా ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కుబేర సినిమా అప్పు చేసేనా చూడండి, ఖచ్చితంగా మీరు కుబేరులయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రే నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో రే 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 రే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.